సారా మరియు చిన్న మొక్క కథ. భవిష్యత్తులో ఒక పెద్ద నగరం ఉంది. అక్కడ ఎత్తైన అద్దాల భవనాలు ఉన్నాయి. కార్లు ఆకాశంలో ఎగురుతుంటాయి. రోబోలు మనతో మాట్లాడతాయి. సారా 6 సంవత్సరాల అమ్మాయి. సారా తన రోబో కుక్కతో సంతోషంగా బయటికి చూస్తుంది. సారా ఒక పుస్తకం చదువుతుంది. ఆ పుస్తకంలో పెద్ద చెట్టు, పక్కనే పక్షులు, పిల్లలు ఆడుకుంటున్నారు. సారా ఆశ్చర్యంగా చూసింది. నిజంగా చెట్లు ఉండేవా అని అనుకుంటుంది. సారా తన తాతయ్య దగ్గరకు వెళ్ళి అడుగుతుంది. తాతయ్య, ఇప్పుడు చెట్లేవి లేవమ్మా, అవి ఏమీ మిగలలేదు అని చెప్తాడు. సారా బాధపడుతుంది. సారా తన రోబో దగ్గరికి వెళ్ళి ఒక విత్తనం దొరుకుతుందా అని అడుగుతుంది. రోబో తనకి ఒక గాజు బుడగలో ప్రకాశించే విత్తనం ఇస్తుంది. సారా తన బాల్కనీలో చిన్న మట్టి కుండలో విత్తనం నాటుతుంది. ఆకాశంలో సూర్యుడు ముద్దుగా మెరుస్తున్నాడు. పెరిగిపో మొక్క అని సారా మురిసిపోతుంది. ప్రతిరోజు మొక్కకి నీళ్లు పోస్తుంది. కొన్ని రోజులు గడుస్తాయి. చిన్న మొలక బయటికి వస్తుంది. రోబో కుక్క తన తలపై ఆకుతో ఆడుకుంటుంది. సారా తన మొక్కని చూస్తూ ఆనందంగా ఉంటుంది. సారా మిత్రులు తన మొక్కను చూస్తూ ఆనందపడతారు. సారా వాళ్ళకి మనం చెట్లు మళ్ళీ పెంచగలం అంటుంది. ఆ తర్వాత అందరూ తమ ఇంటి మేడ మీద బాల్కనీలో చెట్లు నాటడం ప్రారంభించారు. ఇలా కాస్త కాలంలోనే మొత్తం నగరం మళ్ళీ పచ్చగా మారింది. సారా నాటిన చెట్టు భవిష్యత్తులో మొదటి చెట్టు అయింది. సారా ఎంతో సంతోషిస్తుంది. భవిష్యత్తులో టెక్నాలజీ ఎంతైనా పెరుగుతుండొచ్చు, కానీ చెట్లు లేకపోతే జీవితమే లేదు. ప్రకృతిని ప్రేమించండి, అది మనల్ని ప్రేమిస్తుంది.